హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చింతపండు లేకుండా కొబ్బరి శనగపప్పు పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ముక్కలు కట్ చేసుకోవాలి. మనం ఎంత కారం తింటామో అన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇలా కొబ్బరి పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత బాండీలో శనగపప్పు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. అదే బాండీలో కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి కూడా వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇవి ఇలా వేయించి చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం వేయించినటువంటి ఈ శనగపప్పు, నెక్స్ట్ వేయించినటువంటి పచ్చిమిర్చి, తర్వాత కొబ్బరి ముక్కలు, కొంచెం రుచికి సరిపడేటువంటి సాల్ట్ కూడా వేసేసి వాటర్ పోసుకొని చట్నీ గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ పోపు వేయించి వేసేసుకుంటే మన కొబ్బరి శనగపప్పు పచ్చడి రెడీ అయిపోతుంది. తాలింపు కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పచ్చడిని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వడలతోటి సర్వ్ చేసుకుంటున్నాను నేను. ఈ పచ్చడి టిఫిన్స్లోకి బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. సో మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.